తెలంగాణ నిరుద్యోగుల గోస పాటల పల్లకిలో అనేటువంటి ప్రోగ్రాం జరుపుతున్నటువంటి మా నేర్నాల కిషోర్ అన్నకు ఇక్కడ ఉన్నటువంటి నా నిరుద్యోగ కళాకారులకు, నేను కూడా నిరుద్యోగ కళాకారునే. తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సరిగమ పదవిసలో ఇదొక ఉద్యమమీనా, జాలువారే 10 జిల్లల పాటలకైనా ప్రాణం పోసిందిరా జై తెలంగాణ అని కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తుంటే రాసుకున్నటువంటి పాట, తెలంగాణ ఉద్యమం కోసం రాసుకున్నటువంటి పాట. రెండోది, నేను పాటమ్మ పాట వచ్చిన తర్వాత తెలంగాణ నిరుద్యోగులు అనోజ్ వెంకన్న ఉన్నాడు ఇక్కడ ఉండాలి. తెలంగాణ నిరుద్యోగులు అమరవీరుల స్తూపం సాక్షిగా పోరాటం చేస్తా అంటే అక్కడికి పోయి నా అక్కలు నా అన్నలు వచ్చిరని చెప్పి వాళ్ళకింత బువ్వ పెట్టించి వాళ్ళతో పాటు సద్ది బువ్వ తిన్నటువంటి వ్యక్తిగా మీ ముందుండడం ఇది నా అదృష్టం. రెండోది, 10 సంవత్సరాలు అయింది మీ అందరికి జాబులు రాలేదు, నాకు కూడా రాలేదు. నేను కూడా పోతే నన్ను కూడా వద్దన్నారు. ఇది నిజమన్నా? మరి అన్నది వాడు వద్దన్నారు, తర్వాత ఇతనంటే నేను కూడా వద్దాను. కాబట్టి ఇప్పటికైనా మన అందరికీ న్యాయం జరగాలవుతా. కాబట్టి కాలికి గజ్జను గట్టి గంతులేసినం, మా కడుపులు ఆడిన కూడా పాట పాడినం, ఆకలన్నదే మరిసి ఆటలాడినం, డప్పుల దరువై జనాల తట్టి లేపినం, ఊరూర తిరిగి ఉద్యమాలు చేసినం, ప్రజలలో ప్రశ్నించే వేళ గొంతుకలైనం, అయినా మీ కంటికి నేను కనబడలేదా, మా కాలి గజ్జల సంవడి వినబడలేదా, కాలికి గజ్జను గట్టి గంతులేసినం, మా కడుపులు మాడిన కూడా పాట వాడినం, కాలికి గజ్జలు గట్టి గంతులేసినం, మా కడుపులు గాడిన ఆట పాట వాడినం, ఆకలన్నదే మరిసి ఆటలాడినం, ఆకలన్నదే మరిసి ఆటలాడినం, డప్పుల దరువై జనాల తట్టి లేపినం, కాలుల గట్టి మేము పాట పాడినం, కాలి గజ్జె గట్టి మేము పాట పాడినం, దరువులేసి మేము ఆటలాడినం. ఈ పాట త్వరలో రికార్డ్ చేద్దాం, నేర్నాలన్న ఒప్పుకుంటే రికార్డ్ చేసి ఇది జనాలందరికీ అవసరం, మనకు జాబులు వస్తాయని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నేర్నాలన్నకు అన్న వేదిక ముందు ఉండడం ఫస్ట్ టైం. నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఈ తెలంగాణ కొత్తగా వచ్చిన సర్కార్కు అందరినీ గుర్తించినట్టే, అందరిని గుర్తించడం చాలా సంతోషం. పాటమ్మ రాంబాబుగా, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులుగా నేర్నాల కిషోర్ అన్నను కూడా గుర్తించాలి, అక్కడ కూర్చున్నటువంటి దరువు అంజనం కూడా, దరువు ఎల్లన్న కూడా గుర్తించాలి. చెప్పాలి, నేను చెప్తా. నేను చిన్న పోరన్ని, పెద్దోళ్ళు ఏకిప్పుడే నేను మస్తు చేసే పనులున్నాయి. పెద్ద అన్నలకి ఇచ్చిర్రు, తమ్ముడు మనం పోరగండం, వాళ్ళ బిడ్డలం. ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను చిన్న పోరనాడ కూర్చొని చూసిన, తెలంగాణ మండేలా అతడే మా నేర్నాలని పాట కూడా రాసిన, మరి అది కూడా రికార్డ్ చేయాలని చెప్పు. ఇది నిజమదా? అంతడుపుల నాగరాజు అన్న మీద, అక్కడ కూర్చున్న ఎల్లన్న మీద, ఇక్కడ నిలబడ్డటువంటి నేర్నాల మీద కూడా పాటలు రాసుకున్న ఈ పాటలన్నీ రికార్డ్ చేయబోతాం త్వరలో. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్.